అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ జేఏసీ జలక్ ఉద్యోగుల అల్టిమేటంతో ప్రభుత్వంలో వణుకైతే మొదలైంది. భవిష్యత్తు కార్యాచరణపై అధికార వర్గాలు ఆరా తీస్తున్నారు. సంఘాల నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా. సర్కారు తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్. మరో పోరాటానికి సిద్ధమంటున్న సంఘాలు. కొత్త ప్రభుత్వాన్ని ఇన్నాళ్లు ఓపిక పట్టినాం. సర్కారుకు కాస్త వెసులుబాటు ఇవ్వాలని ఆగినాం. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపనలు వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నాం. 8 నెలలైనా ఒక్కటి కూడా పరిష్కారం కాక మాపై క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర స్థాయి కేడర్కు మేము సమాధానం చెప్పుకోగలుగుతున్నాం, కానీ క్రింది స్థాయి కేడర్కు చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళు వినేలా లేరు. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గతంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడ్డాం, కొట్లాడినాం. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడాల్సి వచ్చింది. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నాం. తక్షణమే 3 డిఏలు చెల్లిస్తాం. సకాలంలో డిఏలు ప్రకటించి బకాయిలు నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే 15 పనిదినాల్లో సప్లిమెంటరీ బిల్లులు చెల్లిస్తాం. సిపిఎస్ను రద్దు చేస్తాం. 6 నెలల్లోగా కొత్త పీఆర్సీ అమలు చేస్తామని అభయహస్తం తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు, కొట్లాడాలే అని గతంలో రేవంత్ రెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చిండ్రు. ఆ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని కొట్లాడేందుకు సిద్ధమైనాం. సోమవారం జరిగిన ఎంప్లాయీస్ జేఏసీ ఆవిర్భావ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల మాటలివి. ఈ మాటలను బట్టి చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై ఉద్యోగులు ఎంతగా రగిలిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి తీవ్రమవుతుంది. అందుకే తాము ఉద్యమ బాట పట్టామని ఉద్యోగ సంఘాల నేతలే అంటున్నారంటే వారు సర్కార్ తీరుపై ఎంతో కోపంగా ఉన్నారో తెలుసుకోవచ్చు. అలవి కానీ హామీలిచ్చి అమలు చేయకపోతే చేతులెత్తేసిన రేవంత్ సర్కార్పై రాష్ట్రంలో ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఉద్యోగులను నాడు కేసీఆర్ ఆదరించిన తీరు నేడు పట్టించుకోవడమే కాదు, కనీసం కలిసేందుకు సమయం ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహారాన్ని ఉద్యోగులంతా పోల్చి చూసుకుంటున్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఉద్యోగ సంఘాలను కలవకుండా ఉండడమేనా అని ప్రశ్నిస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిన తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. నా తలుపులు తెరిచే ఉంటాయి, ఎప్పుడైనా నన్ను కలవచ్చని పలుమార్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి తమను ఇంతవరకు కలవలేదని, సమస్యలపై చర్చించలేదని ఉద్యోగ సంఘాల నేతలే మండిపడుతున్నారు. ఓసారి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిన ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చి వెనక్కి రావాల్సి వచ్చింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు రేవంత్ ఇంటి ముట్టడికి పిలుపునివ్వగా టీచర్లంతా ఆయన ఇంటి ముందు పడిగాపులు పడాల్సి వచ్చింది. సీఎంను కలిసి వినతిపత్రం సమర్పిద్దాము అంటే ఆఖరికి ఇంటి లోపలికి తీసుకువెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది సీఎం బిజీగా ఉన్నారని కలవరని చెప్పడంతో చివరికి సీఎం వ్యక్తిగత కార్యదర్శికి టీచర్లంతా వినతిపత్రాన్ని సమర్పించాల్సి వచ్చింది. పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్ సందర్భంగా కొంతమంది టీచర్ల సంఘాల నేతలను ప్రభుత్వమే సీఎం ఇంటికి పిలిపించింది. కానీ సమస్యలపై చర్చించకుండా, వినతిపత్రాలు స్వీకరించకుండా సీఎంతో కేవలం ఫోటోలు తీయించి పంపించారు. వీటన్నిటినీ తలుచుకుని సంఘాల నేతలంతా కుతకుతలాడిపోతున్నారు. మొత్తంగా ఉద్యోగ సంఘాల పోరాటానికి సిద్ధపడడం, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి రావడం, జేఏసీగా ఏర్పడ్డాన్ని రాష్ట్రంలో ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. గతానికి ఇప్పటికీ ఉద్యోగుల బేరేజ్. ఉద్యోగులతో ఏ సర్కార్ ఎలా వ్యవహరించిందన్న దానిపై రాష్ట్రంలో ఉద్యోగులు బేరేజీ వేసుకుంటున్నారు. నాడు కేసీఆర్ కల్పించిన సౌకర్యాలు ఇప్పుడు పరిస్థితుల్ని పోల్చుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐఆర్, పీఆర్సీల కోసం ఉద్యోగులు ఆందోళన చేసిన రోజులున్నాయి. ₹5 డిఏ కోసం 56 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఉద్యోగుల పక్షాన ఉండే బీఆర్ఎస్ సర్కార్ అతి తక్కువ కాలంలోనే పీఆర్సీ కమిటీని నియమించింది, మెరుగైన ఫిట్మెంట్ను వర్తింపజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 10వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ కేవలం 28% ఫిట్మెంట్ మాత్రమే సమర్పించింది. అయితే తెలంగాణ ఏర్పాటు, ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడంతో పీఆర్సీ కమిషన్ సిఫార్సులతో సంబంధం లేకుండా ఉద్యోగులు 42 రోజుల పాటు సకల జనులు సమ్మె చేస్తే అంతకంటే ఒకటి ఎక్కువ ఉండాలనే సంకల్పంతో 2015లో 43% ఫిట్మెంట్తో తెలంగాణ ఇంక్రిమెంట్ని ప్రకటించి ఉద్యోగుల్లో సంతోషం నింపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సిఆర్ బిజ్వాల్ కమిటీ మొదటి పీఆర్సీ కాగా తాజాగా శివశంకర్ అధ్యక్షతన ఏర్పడింది. సిఆర్ బిజ్వాల్ కమిటీ కేవలం 7.5% ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే బీఆర్సీ ప్రభుత్వం 30% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. అంటే 22.5% అధికంగా ఫిట్మెంట్ని వర్తింపజేసింది. కరోనా కల్లోలం పీడించినా, ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా ప్రభుత్వంపై ఏడాదికి 12,595 కోట్ల అదనపు భారం పడినా ఉద్యోగులతో గల పేగుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని భరించేందుకు సిద్ధపడింది. ఇప్పుడున్న శివశంకర్ పీఆర్సీ కమిషన్ కూడా కేసీఆర్ సర్కారే నియమించింది. ఈ కమిషన్ గడువు ఏప్రిల్ 2తో ముగియగా రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ నివేదికను తెప్పించుకోలేక కమిషన్ గడువును మరో 6 నెలలు పొడిగించింది. వీటన్నిటిపైన ఉద్యోగులు బేరేజ్ వేసుకుంటున్నారు. ఉద్యోగుల భవిష్యత్
కార్యాచరణపై సర్కారారా, ఉద్యోగ సంఘాల జేఏసీలు అల్టిమేటం జారీ చేయడం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని హెచ్చరించడంతో కాంగ్రెస్ సర్కారులో వణుకు పుట్టింది. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు భవిష్యత్కు కార్యాచరణపై ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఉద్యోగ సంఘాల నేతలపై నిఘా పెట్టాయి. నేతల కదలికలను పసిగట్టే పనిలో పడ్డాయి. పైగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందనేది చెప్పాలి అంటూ నేతలకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.